ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆన్లైన్ షాపింగ్లో రారాజుగా వెలుగొందుతున్న ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మీ ఇంటికి వేడివేడి భోజనాన్ని చేరవేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మినిట్స్ ద్వారా కిరాణా సామాగ్రిని నిమిషాల్లో డెలివరీ చేస్తూ సత్తా చాటుతున్న ఈ సంస్థ త్వరలో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో బెంగళూరు వేదికగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళిక రచిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ సుమారు $9 బిలియన్ ఉంది. అయితే 2030 నాటికి ఇది ఏకంగా $25 బిలియన్ చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో జొమాటో, స్విగ్గీలు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దిగ్గజాలకు పోటీ ఇస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకోవటమే లక్ష్యంగా ఫ్లిప్కార్ట్ ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఈ కొత్త ప్రయాణం కోసం ఫ్లిప్కార్ట్ తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. దీనికోసం ఒక ప్రత్యేక ప్లాట్ఫామ్ను రూపొందించాలా, లేక ప్రభుత్వ మద్దతు ఉన్న ONDC నెట్వర్క్ ద్వారా రావాలా, ఈ అంశం మీద తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ONDC ద్వారా రావాలని భావించినా అది సాధ్యం కాలేదు. కానీ ఈసారి పక్కా ప్లాన్తో, పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాలని చూస్తోంది ఫ్లిప్కార్ట్ ఈ సాహసానికి పూనుకోవడానికి ప్రధాన కారణం దాని IPO ప్లాన్ అని తెలుస్తోంది. పబ్లిక్ లిస్టింగ్కి వెళ్లే ముందు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీకి ఫుడ్ డెలివరీ ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఫ్లిప్కార్ట్ వద్ద ఇప్పటికే 800కు పైగా డార్క్ స్టోర్లు ఉన్నాయి. ఈ బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఫుడ్ డెలివరీ రంగంలో నిలదొక్కుకోవటం అంత ఈజీ కాదు. గతంలో ఉబెర్ ఈట్స్, అమెజాన్, ఓలా వంటి దిగ్గజాలు ప్రయత్నించి భారీ నష్టాలతో వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం ర్యాపిడో కూడా ఓన్లీ పేరుతో ఈ రంగంలోకి దిగుతోంది. మరోవైపు జొమాటో, స్విగ్గీలు ఇప్పటికే 20% పైగా వృద్ధిని నమోదు చేస్తూ బలంగా ఉన్నాయి. ఇటువంటి తీవ్రమైనటువంటి క్లిష్టమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ తన భారీ పెట్టుబడులతో ఏ మేరకు ఇక్కడ నిలదొక్కుంటుంది, ఏ మేరకు ఇక్కడ గట్టెక్కుతుందో చూడాలి. ఒకవేళ ఫ్లిప్కార్ట్ ఈ రంగంలో విజయవంతమైతే అది సామాన్య వినియోగదారులకు పెద్ద ఊరట ఇస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. పోటీ పెరగటం వల్ల కస్టమర్లకు మరింత మెరుగైన ఆఫర్లు, తక్కువ ధరలు, అత్యంత వేగవంతమైన సేవలు అందే అవకాశం ఉంది. ఈ-కామర్స్ రంగంలో తన మార్కు చూపించిన ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మన భోజనపు ప్లేట్ వరకు ఎలా చేరుతుంది అన్నది ఇక్కడ ఆసక్తికరం.